అలా ప్రతిసారి దేవుడు మాట్లాడాడు, ఆయన చెప్పిన వాళ్ళని మాట మనం ఎప్పుడూ నమ్మవసరం లేదు. దేవుడు ముఖ్యమైనవి మాత్రమే మాట్లాడతాడు. ఆయన స్వరం ఇచ్చి మాట్లాడాడంటే అది ఎంతో విలువైనదైతేనే మాట్లాడతాడు. స్వరము కాకుండా వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ బైబిల్ గ్రంథంలో నుంచి మాట్లాడతాడు. అది ప్రతిదినము మాట్లాడతాడు. మనం చదివితే మాట్లాడతాడు మనతో. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమైనట్లుగా ఆయన తెలియజేస్తాడు. అది వేరు, ఇది వేరు. నాతో మాట్లాడండి, ఇదే చేయమన్నాడా అని కొంతమంది చూడండి చెప్తారు. అది వేరు, ఇది వేరు. ఈ వాక్యము ద్వారా మాట్లాడే వాక్యము వేరు, ఆయన స్వయంగా తన స్వరమిచ్చి మాట్లాడేది వేరు. స్వరమించి మాట్లాడే మాట చాలా ఎంతో అవసరమైతేనే కానీ అది వాక్యం మనకు తెలియాలి. కాబట్టి దేవుని శక్తి మనకు తెలియాలి, దేవుని గూర్చిన మాటలు మనకు తెలియాలి. అది మనం ఎలా ప్రసంగము చేయాలి, లేకపోతే ప్రజలతో ఎలా దాన్ని సువార్త, ఈ యొక్క రాజ్య సువార్త ఎలా చెప్పాలి అన్న దాని గురించి బైబిల్ గ్రంథం చదివినప్పుడు ఆయన వాక్య జ్ఞానం ద్వారా ఆయన మాట్లాడతాడు. అలా మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా కష్టమున్నా సుఖమున్నా శారీరకంగా బలహీనలున్నా ఎప్పుడు కూడా ప్రభువులో మనం ఆనందించే వారికి ఉన్నట్లయితే, మనం సంతోషించిన వారికి ఉన్నట్లయితే, మన విన్నపాలు మన విజ్ఞాపన అంతా దేవుని సన్నిధి హృదయపూర్వకంగా చేస్తున్నప్పుడు అయినా మాట్లాడచ్చు, ఆ కార్యాలని సఫలం చేస్తూ ఉంటాడు. అట్టి రీతిగా మనం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే సంతోషమును ఆనందం ఉంటుంది. కొంతమంది ఏదో సాధించేసామనుకుంటారు. ఏదో చూడండి, ఒకళ్ళు ఉండవలసింది ఇంకొకళ్ళు అందులో ఎంటర్ అయ్యారనుకో, వాళ్ళు అనుకుంటారు భలే ఆడిని పక్కకి గెంటేసాను, నేను భలే ఎంటర్ అయ్యాను, ఇదంతా నాదే అని సంతోషిస్తాడు. ఆ సంతోషం ఎంతకాలం? ఈయన్ని గెంటేసినప్పుడు ఆయన గెంటాడా, ఈడు పక్కకు తప్పుకున్నప్పుడు ఆడు పక్కకు తప్పుకోడా? అంత బుద్ధిహీనంగా ఎలా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. జ్ఞానము కలిగి ఆలోచించండి. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే వాడుకుని వదిలేస్తారు. అది ఎవరైనా కావచ్చు, వాడుకుని వదిలేస్తారు. అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఆలోచనలు కావాలన్నప్పుడు ఆలోచనలు పొందడానికి, అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మన చుట్టూ ఉంటారు. కానీ మన దేవుడైతే మన అవసరాలు ఎరిగి, మన ఆలోచనలు ఎరిగి అవి సఫలము చేసే దేవుడై ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా దేవునిలో ఆనందించేవారుగా, సంతోషించేవారుగా ఉండాలి. ఎవరిని బట్టి కృంగిపోవలసిన అవసరమూ లేదు, ఎవరిని బట్టి బాధపడిపోవలసిన అవసరమూ లేదు. అనుకుంటారంతే, చూసేవాళ్ళు అనుకుంటారు, అరే